హైదరాబాద్ జాతీయ రహదారులపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా డ్రై పోర్టు నిర్మాణం చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్ పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైవేల భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీలు విహెచ్, అంజన్ కుమార్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. జ్యోతిరావు పులే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే స్ఫూర్తితోనే సామాజిక సాధికారత కోసం సమగ్ర కులగణన, బీసీలకు 42% కోటా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక న్యాయ సాధికారత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. హెచ్సీయూలోని ఆ 400 ఎకరాల అటవీ భూమి అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ భూముల వెనుక 10,000 కోట్ల స్కామ్ ఉందన్నారు. వాల్టా ఫారెస్ట్ యాక్ట్ చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు. హెచ్సీయూలో పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. ట్రస్ట్ అడ్వైజరీ కంపెనీ ప్రభుత్వానికి 170 కోట్ల లంచం ఇచ్చిందన్నారు కేటీఆర్. మోసం, విధ్వంసం దృష్టి మళ్లించడం కాంగ్రెస్ విధానమని ఓ బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్ కి తెరలేపారన్నారు. అంటే దృష్టి మళ్లించడం. ఈ 3D మంత్రం పెట్టుకొని 15-16 నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ పేదల బతుకులు ఛిద్రం చేస్తూ కేవలం పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం మాత్రమే కాదు, మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా ఒక అతి పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారొచ్చి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్టీ కల్వకుంట్ల కవిత. మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. పూలే విగ్రహ ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. రిజర్వేషన్లకు 50% పరిమితి అడ్డంకి తొలగిపోయిందన్నారు ఆమె. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో 9 రాష్ట్రాల్లో 50% పైగా రిజర్వేషన్లు అమలవుతున్నారన్నారు ఆమె. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలన్నారు కవిత. కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పాల్గొన్నారు. రైతు మహోత్సవంలో నిర్వాహకులు ఒక్కొక్క థీమ్తో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. రైతులకు కావలసిన పరికరాలు, ఉత్పత్తులు, సీడ్, ఫర్టిలైజర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతు మహోత్సవం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
యువతకు ఎమ్మెల్యే రాజా సింగ్ సందేశం ఇచ్చారు. యువత చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. యువకులు ఆత్మహత్య చేసుకోవడం తప్పన్నారు. చావాలంటే ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి చావండని ఎమ్మెల్యే రాజా సింగ్ పిలుపునిచ్చారు. ఫెయిల్ కావచ్చు, ఆ భయంతోనే ఆయన సూసైడ్ చేసుకోండు. నేను ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎక్కువ ప్రెషర్ వేయకండి మన పిల్లల పైన. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, స్కూల్ ప్రెషర్ వల్ల, కాలనీ ప్రెషర్ వల్ల, ఫ్రెండ్స్ ఉంటారు కదా దోస్తులు, వాళ్ళ ప్రెషర్ వల్ల పిల్లలు సూసైడ్ మార్గం చూస్తారు. కానీ సూసైడ్ మార్గం చూసే ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక, మీరు మా దేశానికి ఒక ఫ్యూచర్, మన స్టేట్ కి మీరు ఒక ఫ్యూచర్, దాని గురించి మీరు ఒక ఆలోచన చేయండి. నేను ఇవాళ ఫెయిల్ అయిపోతా, నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, నా ఇంటోళ్ళు నాకు తిడతారు, ఆ భయంతో సూసైడ్ చేసే అది చాలా తప్పు పని. పిరికి వాళ్ళు చేస్తారు సూసైడ్. చాలా మంది ఇవాళ చూడండి, ఇవాళ ఫెయిల్ అవుతారు, నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది వాళ్ళు, లేదు నేను నెక్స్ట్ పాస్ అవుతా, మళ్ళా ఫెయిల్ అవుతారు, లేదు నేను మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవుతా, ఆ సంకల్పం మీలో ఉండాలి. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, చిన్న చిన్న మాటలకి పిల్లలు సూసైడ్ చేస్తున్నారు, చిన్న చిన్న మాటలకి పిల్లలు ఇల్లు ఈడ్చి వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పమ్మా. ఒకసారి మీ అమ్మ నాన్న ప్లేస్లో మీరు ఉండి చూడండి, ఎంత బాధ కలుగుతుంది. అందుకోసం దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, సూసైడ్ మార్గం చాలా తప్పు మార్గం. వేరే మార్గం లేదు, నేను చావాలే అంటే సమాజ మంచి పని గురించి చావండి, దేశ రక్షణ గురించి చావండి, హిందూ ధర్మ రక్షణ గురించి చావండి. ఒకవేళ ఆ మార్గంలో మీరు చనిపోతే మన సమాజం మీకు యాద పెట్టుకుంటారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ లో పెరుమాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 40 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే కుంభాభిషేకం వేద మంత్రోచ్చరణలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని యాదవ్ ను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అయితే పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూలు చేయడం చేతకాదని, అందుకే ఆ పార్టీ అధిష్టానం వెనకడుగు వేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడడం, అధిష్టానానికి మూటలు పంపించడం శ్రీధర్ బాబుకు కూడా తెలిసి ఉంటే ఆయనే సీఎం అయ్యేవాడని అన్నారు. ధర్మపురి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి పెరగాలి. ఇన్ని రోజులలో ఒక రోడ్ వేయలే, ఒక వ్యవసాయ విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మాత్రం ఉంది. సిసిపియు కోర్స్ చేసినట రేవంత్ రెడ్డి, కలెక్ట్ పే అండ్ యూజ్. 50 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకుంటానని నేను అంటలేను, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మళ్ళా 4,000 కోట్లు 5,000 కోట్లు మాట్లాడుకొని వచ్చి 5 ఏళ్లలో సంవత్సరానికి 1000 కోట్లు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని వాళ్ళే అన్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఎందుకు కావాలంటే కలెక్షన్ ఈయన మంచిగా చేస్తాడు, అందుకని ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తున్నది. ఆడ ఒకటి 8% అంటున్నాడు, ఒక 10% అంటున్నాడు మంత్రి, ఇంకోటి 12% అంటున్నాడు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ మధ్య తీసి బాగపడేసినట్టున్నారు. ఆయన మెయిన్ ఫైనాన్సర్ వీళ్ళకి. ఆయన రూపాయి ఫైనాన్స్ చేస్తే 10 రూపాయలు సంపాదించేసిండని పక్కకు పెట్టిండి, ఇంకా నాకంటే కదా సంపాదించేస్తాడేమో అని కాంపిటీషన్లో ఈ రకంగా నడుస్తూ ఉన్నది వీళ్ళ ప్రభుత్వం. ఇక నేను ఎట్లా నమ్ముతారా రేవంత్, ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకనే నీ గ్రాఫ్ తోకసుగ్గబడ్డ స్పీడ్లో పడుతున్నది ప్రజలల్లో. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్నపిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు. ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా, ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వమైనా ఇట్లుంటే ప్రతిపక్షమేమో ఫామదులో అన్నది. ఊర్లలో చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి పెరగాలి. ఇన్ని రోజులలో ఒక రోడ్ వేయలే.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరిలో భారీగా హ్యాష్ ఆయిల్ అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన శేఖర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్నట్లు సిపి సుధీర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి కేజీ హాష్ ఆయిల్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. దక్షిణ ఎక్స్ప్రెస్ ద్వారా వచ్చి ఇతర ట్రైన్లు మారుస్తూ గంజాయిని రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి తెస్తున్నారని సిపి వెల్లడించారు. ఇంటర్స్టేట్ గ్యాంగ్ వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు కంచి ఈ ఆయిల్ ఆష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు. భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం. దీంట్లో 2 అక్యూజ్ పెట్ల శేఖర్ అండ్ అన్బిరెడ్డి దుర్గారావు అని వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం. అనేది ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో ఫైనాన్షియల్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్నారు. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మార్చుతున్నా కానీ దాని తగ్గట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం. ఇంతకుముందు మీరు చూశారు వెహికల్స్ లో మార్చడం, ఇన్సైడ్ రీడిజైన్ చేసి వెహికల్ యొక్క భాగాలను అందులో ఎక్కడ దాచిపెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు అది గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులున్నట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్టర్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. 2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించిన నయీం కుటుంబ సభ్యులెవరూ స్పందించడం లేదు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకుని చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వీర్ తెలంగాణ కేసరి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మెట్టు షణ్ముఖ్ పహిల్వాన్ జ్ఞాపకార్థం వారి కుమారులు మెట్టు శివ, మెట్టు సాయి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ కుస్తీ పోటీలు జరగనున్నాయి. కుస్తీ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పహిల్వాన్లు తరలివచ్చారు. యువతను ప్రోత్సహించేందుకు రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మెట్టు శివ పహిల్వాన్ తెలిపారు. నేటి తరం పిల్లలు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు ఈ పోటీలు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇది 11, 12, 13 ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు ఉన్నాయి. దీనికి అందరూ ముఖ్య అతిథులు అందరూ వస్తున్నారు. పబ్లిక్ అందరిది రావాలి. మా రెజ్లింగ్ క్రీడాకారులు అనేది ఒకటి ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఏంటంటే ఇంకోటి పిల్లలు తప్పుదారిలో పోవద్దు అనేది ఈ రెజ్లింగ్ కాంపిటీషన్ ఇవన్నిటికీ ఒకటి పెడితే అందరూ ఎక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు అట్లుంటారని. థర్డ్ వీర్ తెలంగాణ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సో ఇక్కడ వచ్చేసేది ఏంటంటే ప్రతి 2 years ఒకసారి చేస్తుంటే ఈసారి కూడా చాలా ఘనంగా భారీ ఎత్తున మనం ఈ కాంపిటీషన్ చేపించడం జరుగుతుంది. ఇది ఏంటంటే మా నాన్న మెట్టు షణ్ముఖ్ పైల్వాన్ గారు చనిపోవడం జరిగింది. వారి జ్ఞాపకార్థాల ప్రకారం వారి ఎంతో మంది రెజ్లర్లకు ప్రోత్సహించడం వల్ల ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ కి రాబోతున్నది. కావున నేను అందరు మీడియా మిత్రులకి మన అందరూ ఎవరైతే స్పోర్ట్స్ కి ఉంటారో వాళ్ళందరూ కూడా రావాలని చెప్తున్నాం. ఈ టోర్నమెంట్ ఎవరైతే విజేత అవుతారో వాళ్ళకి 1,50,000 ప్లస్ ప్రతి వేట్ లో ఎవరైతే విన్ అవుతారో 50,000, 30,000, 20,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ వేట్ లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 15,000, 10,000, 5,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మంచి అందరు రావాలని చెప్పి టోర్నమెంట్ మంచి సక్సెస్ చేయాలి.
సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చొద్దని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామీణ వాతావరణం ఉన్న గ్రామాలను మున్సిపాలిటీగా మార్చి ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కూలీలకు రైతు బంధు ఇస్తారని మాట ఇచ్చినవు. మరి ఇక్కడ ఉన్న కూలీ మీద బతికే ఈ గ్రామంలో ఉన్న కూలీలు ఏ విధంగా బతకాలి? అసలు మున్సిపాలిటీ అంటే దానికి అర్హత ఉందా? జిన్నారం మండలానికి ఉన్న 10 గ్రామాలకు అర్హత ఉందా? నీ ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి చెప్పకుండా ఏమి చేయకుండా నీ పరిపాలన ఇష్టం ఉన్నట్టుగా కొనసాగుతుంది. హైడ్రా పేరుతో అందరినీ భయపడిస్తావు. అక్కడ సరైన పాలన అందించలేవు. మరి ఈ మున్సిపాలిటీ కొత్త డ్రామా ఏంది? ఒక్కసారి కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ మినిస్టర్ ఏం చేస్తాడో తెలియదు. మాకు సిఎస్ఆర్ నిధులు ఇంతకుముందు బాలమ్మ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా సిఎస్ఆర్ నిధులు ఎన్నో గ్రామాలలో రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి. మరి ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పోతున్నాయి? అది కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. మా మున్సిపాలిటీ ఎట్టి పరిస్థితిలో మున్సిపాలిటీకి ఒప్పుకోవడానికి లేదు. మీరు ఏదైతే అధికారుల ద్వారా లెటర్ తెచ్చుకున్నారో అది 100% తప్పు. అది తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి గ్రామాలలో. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే మీరు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాలి తప్ప మీరు కుట్రపూరితంగా ఈ రోజు చేయడం మంచి పద్ధతి కాదు. మీ మంత్రి గారు మరి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి మీకు తెలియంగానే పోయి రియాక్ట్ అయ్యి మీరు ఇట్లా అయితే కష్టం అవుతుందన్నా, అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీ స్పందించాలి. బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమారన్న మంచిగా చెప్పింది, ఏ పని చేద్దామన్నా కూడా అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చు. హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ వెనుకకు తీసుకుపోవాలి. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకున్నారు. ఏదైనా తీసుకోండి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి, ముందుకు పోవాలి వెనుకకు రావాలి. దీనికి రీజన్ ఒకటే, పరిపాలన యొక్క అనుభవం లేక. కేసీఆర్ గారి నాయకత్వం ఏంది, కేసీఆర్ గారి అనుభవం ఏంది, తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఏ రకమైన కష్టం వచ్చినా రాత్రి చెప్తే పొద్దున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా హరీష్ రావు గారి దగ్గర పోయి ఈ ప్రాబ్లం ఉందన్న అంటే పొద్దున్న లేసరికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వారం 10 రోజుల నుంచి ప్రజలు మరి జిన్నారం మున్సిపాలిటీ అవుతుంది అనగానే మీరు ఎందుకు రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళట్లేదు? మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పని తప్పన్నా ఈ రకంగా, ఎందుకంటే మంత్రి గారికి 100 పనులు ఉంటాయి. హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 1 ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆరోపించారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల ఫలితాలలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వం గ్రూప్ 1 ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. మరి మెయిన్స్ లో అదే ఆర్డర్ వైజ్ ఎందుకు కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియలేదు? మరి తెలంగాణలో ఉన్న టీజీపీఎస్సీకి ఆ మాత్రం సోయలేదా? మీరు రెండు హాల్ టికెట్స్ తీసుకొచ్చి ఎవరికి అన్యాయం చేద్దామని అనుకుంటున్నారు? దీని మీద మాకు వివరణ ఇవ్వాలి. మెయిన్స్ రాసిన అభ్యర్థులు 21,093 మంది వాళ్ళు బయోమెట్రిక్ చేసిన వాళ్ళందరూ. జిఆర్ఎల్ ప్రకటించిన అభ్యర్థులు ఎంత ఉన్నారంటే 21,103 మంది. అంటే 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? మరి బయోమెట్రిక్ చేసి వచ్చినారా, చేయకుండా వచ్చినారా? మరి చేయకుండా వస్తే మీరు ఎట్లా రాణిస్తారు? గతంలో బయోమెట్రిక్ లేని కారణంగానే నోటిఫికేషన్ రద్దు చేసినారు. మరి ఈసారి 10 మంది ఎక్స్ట్రా మందిని బయోమెట్రిక్ చేసి వచ్చినారా చేయలేదా అనేది మాకు ఫస్ట్ బయట పెట్టాలి. మరి 10 మంది ఎక్స్ట్రా వస్తే మరి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలి మీరు? మరి 10 మందితో మీరు ఎక్స్ట్రా వచ్చినప్పుడు టీజీపీఎస్సీ మరి ఎన్నిసార్లు నోటిఫికేషన్ రద్దు చేయాలో మీరు ఒకసారి మాకు వివరణ ఇవ్వాలి. ప్రిలిమ్స్ కావచ్చు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 21 జీవోను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీలో 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనను తీవ్రతరం చేస్తామని కాంట్రాక్ట్ అధ్యాపకులు హెచ్చరించారు.
అందరికీ రెగ్యులరైజ్ చేయాలి. మా డిమాండ్ ఏది కొత్త డిమాండ్ కాదు. లాస్ట్ 12 years నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకు రెగ్యులరైజ్ చేయండి. మేము రిక్రూట్మెంట్కి వ్యతిరేకం కాదు, కానీ మా ఇష్యూస్ సాల్వ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ చేయడానికి సిద్ధం. మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం అస్సలు లేదు. మా డిమాండ్స్ మీట్ అవ్వకపోతే మేము ఫ్యూచర్లో మా ప్రొటెస్ట్ ఇంకా అగ్రెసివ్గా చేయాల్సి వస్తుంది. దయచేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా సమస్యలకి విని తొందరగా పరిష్కారం. హైదరాబాద్ బొల్లారంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమూహ నీరాజనం వేడుకల్లో 108 మంది మహిళలు అయ్యప్ప స్వామి సహస్రనామావళిని పఠిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కలుషాలకు పుష్పాభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కేరళ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పైంకుని ఉత్తరం పండుగని అయ్యప్ప జన్మదినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్లు బొల్లారం ఆలయ నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవులలో తరగతులు నిర్వహించరాదనే ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 2న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలకు తప్పనిసరి సెలవుల షెడ్యూల్ను పాటించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో అనధికారికంగా తరగతులు నిర్వహిస్తే ఆ విద్యా సంస్థల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. క్లాసులు ఎప్పటి నుంచి వస్తున్నా? No, when are your exams completed? Then what are you studying now here? Did you complete your SSC or CBSE 10th exams? CBSE. Then you have got the results? No. Then why are you studying in the inter-college now? How can you come to inter-college before declaring of the results? Do you got the results? How you joined in the inter-college before the result? That is what we are asking. Are you studying now which course or the academic schedule? Academic schedule, first year syllabus. College will commence only from the June 2nd as per the Board of Intermediate regulations. This is what we are declaring. And how many are you from transport? Transport students is any from? Transport. And parents